హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి ఎంఎన్డిసి లిమిటెడ్ కంపెనీ వాళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 22/5/2025 రోజు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్, ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అన్నమాట. ఈ పోస్ట్కి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి, ప్రతిదీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. MNDC Limited Company, a Navaratna public sector enterprises under the Ministry of Steel, Government of India, and a multi-location, multi-product and consisting profit-making mining and material exploration organization with a large turnover. ఇది ఒక ప్రైవేట్ సంస్థ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తుంది. ఇందులో పడ్డ ప్రతి ఒక్క పోస్ట్ అయితే పర్మనెంట్ పోస్టులు, గవర్నమెంట్ పోస్టులు. ప్రతి ఒక్క డిప్లొమా స్టూడెంట్ అయితే ఈ పోస్టులకి అయితే ఎలిజిబుల్. 3 కాంప్లెక్స్ల నుంచి అయితే నోటిఫికేషన్, 3 కాంప్లెక్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి, చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఐటీఐ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా ఏ గ్రూప్ నుంచి డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళైనా దీనికి ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. ప్రతి ఒక్క డిప్లొమా స్టూడెంట్స్ అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ పర్సూయింగ్ హై క్వాలిఫికేషన్ అదర్ దెన్ ద క్వాలిఫికేషన్ ప్రొహిబిటెడ్ ఎట్ ద para 2.0 above are not eligible. డిప్లొమా కంటే ఎక్కువ చేసిన వాళ్ళు, ఐటీఐ కన్నా ఎక్కువ చేసిన వాళ్ళు, బీఎస్సీ కన్నా ఎక్కువ చేసిన వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ కాదని ఇక్కడ క్లియర్గానైతే డార్క్ లైన్స్లో అయితే ఇచ్చారు. ఇక్కడ 3 కాంప్లెక్స్లకి సంబంధించిన పోస్టుల వివరాలు అయితే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వాళ్ళకి అందరికీ అయితే ఈ పోస్టులు అయితే ఎలిజిబుల్. ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవచ్చు. 3 కాంప్లెక్స్ల నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3 కాంప్లెక్స్లకి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇండికేటెడ్ అబౌవ్ ద 2.1, 2.2 అండ్ 2.3 ఇన్సెంటివ్ విచ్ మే బి వెరీ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఎంత రిక్వైర్ ఉంటే అంత మందిని అయితే వీళ్ళు సెలెక్షన్ చేసి అయితే తీసుకుంటారు. అండ్ పే స్కేల్ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ అయితే 18,000 ఇస్తారు ఫస్ట్ 12 months. తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి 18,500 అయితే వీళ్ళైతే ఇస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years కంటే ఎక్కువ అయితే ఉండకూడదు. 14/6/2025 వరకు 18 years కంప్లీట్ అయితే ఉండాలి. ఇక్కడ హౌ టు అప్లై చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఈ వెబ్సైట్ నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరైతే దాని నుంచి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇది 25/5/2025 రోజైతే ఓపెన్ అయ్యింది. 11:59 PM 14/6 రోజైతే క్లోజ్ అవుతుంది అన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 years రిలాక్సేషన్ ఏజ్ ఉన్న వాళ్ళు అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ప్రతిదీ చదువుకున్న తర్వాతనే మీరు అయితే ఈ పోస్టులు అయితే అప్లై చేసుకోవచ్చు. ద క్యాండిడేట్ విల్ బి ఇష్యూడ్ కాల్ లెటర్ ఆన్ దేర్ డిక్లేర్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ లోనైతే మీ ఆఫర్ లెటర్ అయితే ఇస్తారంట. సెకండ్ లెవెల్ టెస్ట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ద మోడ్ ఆఫ్ సెలెక్షన్
The mode of selection consists of one OMR based test or computer based test. CBT టెస్ట్ అయినా ఉంటుంది, OMR టెస్ట్ అయినా ఉంటుంది. అండ్ ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్. ఇందులో మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళైతే సెకండ్ లెవెల్కి అయితే మీరు అయితే వెళ్తారు. సెకండ్ లెవెల్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. పోస్టులను బట్టి ఈ టెస్ట్లు అనేవి అయితే మిమ్మల్ని కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అయితే ఏం లేదు. ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ టెస్ట్. ఫిక్స్డ్ అటెండెన్స్. సిబిటి టెస్ట్ తర్వాత ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి. ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ విల్ బి ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. కాంప్లెక్స్ని మీరు ఏ కాంప్లెక్స్కి అయితే అప్లై చేస్తారో ఆ కాంప్లెక్స్ని బట్టి అయితే ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్ ఏదైనా ఉండొచ్చు. అండ్ సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఉంటే సరిపోతుంది సిబిటి టెస్ట్ ఓఎంఆర్ టెస్ట్ వాళ్ళకి. అండ్ సిబిటి టెస్ట్ వాళ్ళు అయితే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎలిజిబిలిటీ నాలెడ్జ్ కూడా ఉండాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్కి వచ్చేసి 30 మార్క్స్, జనరల్ నాలెడ్జ్కి వచ్చేసి 50 మార్క్స్, న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీకి వచ్చేసి 20 మార్క్స్ అయితే అలొకేట్ చేస్తారు. తర్వాత సెకండ్ టెస్ట్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో క్లియర్గా వాళ్ళైతే ప్రతి పోస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరైతే వాటిని క్లియర్గా చదువుకున్న తర్వాతనే మీరైతే అప్లై చేసుకోండి. వీటన్నిటికీ మీరు ఎలిజిబుల్ అయితేనే మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఉత్తగా అప్లై చేసుకొని పైసలు అయితే వేస్ట్ చేసుకోవద్దండి. ఇందులో క్లియర్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీజు లేదు, ఓబీసీ వాళ్ళకైతే 150 అయితే ఉంది. ఇవన్నీ క్లియర్గా మీరు చదువుకున్న తర్వాతనే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. అప్లై లింక్ అయితే నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా అప్లికేషన్లోకి అయితే వెళ్ళిపోతారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.